అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రిక నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, కొత్త ఇల్లు కట్టుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తు నియమాలేంటో మా ప్రేక్షకులు చెప్తారా? తప్పకుండానమ్మా. మనం ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే, అంటే ఇప్పుడైతే మనకి సిటీస్ వచ్చేసినాయి కనుక అన్ని లేఅవుట్లు, తర్వాత ఏమో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. మనం ప్రత్యేకంగా స్థలాన్ని తీసుకొని చేయాలనుకున్నప్పుడు మన వాస్తు సిద్ధాంతంలో స్థలము 4 దిక్కులకి లోబడి ఉంటుంది. అంటే ఒక చతురస్రాకారం కానీ, దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండాలి. అలాగే ఆ స్థలం లోపల మట్టి అది గట్టి నేల అయి ఉండాలి. అంటే ఈ చెరువులకి, కాలువలకి, నదులకి చేర్చి ఉందనుకోండి, ఈ ప్రవాహానికి ఆ మట్టి లోబడి కొట్టుకుపోతూ ఉంటుంది. అది నెమ్మదిగా ఈ మన నిర్మాణం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా ఉంటుంది. అందువలన నీటి ప్రవాహాలకి, నీటి చలమలకి, చెరువులకి దగ్గరలో వాటిని కట్టకూడదు. ఈ నియమం ఎప్పుడో ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే స్థలాభావం వలన చాలామంది ఇళ్ళు కట్టుకోవడానికి స్థలం లేక సిటీస్లో చెరువుల్ని పూడ్చేసి, నదుల్ని ఆక్రమించి, కాలవల గట్ల మీద ఎన్క్రోచ్మెంట్ చేసేసి వాటిలో నిర్మాణాలు చేసేస్తే కాలక్రమేణా ఏమవుతాయి మనం చూసాం కూడాను. కొన్ని సంవత్సరాల క్రితం నదులు, ప్రయాగ్రాజ్, తర్వాత కేదార్నాథ్ వరదలు వచ్చినప్పుడు ఏమైనాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కొట్టుకుపోయినాయి. మరి వాస్తు ప్లాను అంటే ఆ నిర్మాణం ఒకటే అనుకునే వాళ్ళు దాంట్లో పెట్టవలసిన అంశాలన్నీ పెట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తారు. అయితే కొన్ని చోట్ల సముద్ర ప్రాంతంలోనూ, నదీ పరివాహ ప్రాంతంలో కూడా బిల్డింగ్లు కట్టేటువంటి దేశాలు, ప్రాంతాలు ఉంటాయి. అలాగే కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా, అంటే అటువంటి ప్రదేశాల్లోనూ. ఇంకోటి ఏమిటంటే మనకి ప్రధానంగా గాలి, వెలుతురు, నీరు లభ్యమవ్వాలి. నీరు మనం ఏ ఇంట్లో అయినా సరే, మనం పూర్వకాలంలో నూతులు లేవు కనుక ఇప్పుడు బోర్వెల్స్ లేకపోతే నూతులు నీరు పుష్కలంగా మనకి లభ్యం కావాలి. ఇప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా లేకపోయినా, ఈ నీటి వనరులు లేకపోయినా మనం ఇబ్బందులు పడతాం. అంచేత మనం ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అందుబాటులో దానికి నీరు లభ్యమవుతుందా, నీటి వాళ్ళలో ప్రవాహం లేకుండా, చెరువులు, గట్లు లేకుండా ఆ నేల గట్టిగా ఉందా, ఇంకోటి కొన్ని చోట్ల దిగిపోతూ ఉంటుంది నేల, అంటే సముద్రం వార, నదుల వార, చెరువుల వారన అది ఊబిలాగా ఉంటుంది. అటువంటి దిగబడేటువంటి నేలల్లో కట్టకూడదు. అలాగే కొన్ని డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు సిటీ విస్తరిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మన ఈ ఏరియాలో ఉన్నటువంటి చెత్త అంతా పట్టుకెళ్ళి ఊరు బయట పోసేవారు. కొన్నాళ్ళుగా అక్కడికి కూడా మనం ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు వాటిని చదును చేసేసి కట్టేస్తూ ఉంటారు. అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే అది బాగా లోతుగా ఉండే చెత్త వేసేసి ఉండటం వలన పైన మట్టి వేసేస్తారు. ఈ ఫౌండేషన్ వేస్తున్నప్పుడు ఎంతో కొద్దిగా ఒక 6 అడుగులు 7 అడుగులు తీస్తారు. ఆ కింద కూడా ఇంకా ఈ చెత్త ఉందనుకోండి, మనకు తెలియదు. అది కాలక్రమేణా అది కృంగిపోతూ ఉంటుంది. అలా జరిగినవి కూడా ఉన్నాయి. మేము కాకినాడలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక 3-4 అపార్ట్మెంట్ కట్టేస్తే అది అలా దిగిపోయింది కిందకి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. ఎందుకంటే కింద అది డంపింగ్ యార్డ్ అనమాట, ఒకప్పుడు చెత్త వేసేటువంటిది. అలాగే నీటి చలమలు పూర్వకాలంలో, అంటే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు వ్యవసాయ భూముల కింద ఉంటాయి అవి. ఆ వ్యవసాయ భూములు రాను ఏంటి లేఅవుట్ చేస్తారు. లేఅవుట్ చేసినప్పుడు పైన మట్టి వేసి చదును చేసేస్తారు. ఒక నీటి చలం ఉంటే తెలియదు అది మనకి. అటువంటి సందర్భంలో ఏమవుతుంది,
ఆ నీటి చర్మలు పై లేయర్ గట్టిగా ఉందనుకుని కట్టేస్తే అవి కృంగిపోతాయి. అందువల్ల అలాగే మనం మన వాస్తు సిద్ధాంతం ప్రకారం అది చతురంగా గానీ, దీర్ఘచతురస్రాకారంగా గానీ ఉండాలి. మనకి ల్యాండ్ అలా ఉండదుగా. అనేక కోణాల్లో ఉంటుంది. దాన్ని సరి చేసుకొని దిక్కు దిక్కుకి కట్టుకోవాలి మనం. అయితే సార్ స్థలం వాస్తు చూపించుకొని ఇల్లు కట్టుకునేదానికి లేదా ఇప్పుడు మనం మెట్రో సిటీస్‌లో చాలామంది ఇప్పుడు ఫ్లాట్స్ కొనుక్కుంటూ ఉన్నారు. హ్మ్. సో, దానికి ఆ కొనుక్కునే ఫ్లాట్ చూపించుకుంటారు వాస్తు ఎలా ఉంది అనేది. అవును. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? హ్మ్. అసలు వాస్తు సిద్ధాంతం అయితే మనం ఇంటి స్థలము ప్రారంభం దగ్గర నుంచి ఫస్ట్ నుంచి. అన్నీ చూసుకుని, మట్టి చూసుకుని, ఆ ప్రాంతమంతా దాన్ని ప్లానింగ్ చేసుకుని ఒకప్పుడు అది పురాతన వాస్తు సిద్ధాంతం. అంటే కాలక్రమేణా ఈ వాస్తు ధర్మాలన్నీ మారిపోతున్నాయి. మనం ఇప్పుడు ఏమవుతుందంటే భయపెట్టి మనలో ఉండేటువంటి మన యోగాలకి వాస్తే కారణం అని చెప్పేసి భయపెట్టి ప్రజల్ని ఈ వాస్తు లక్షణాలని మభ్యపెట్టి చేస్తున్నారు. అయితే ఆ ధర్మాలన్నీ మారినాయి. ఎలా మారినాయి అంటే మనం ఒకప్పుడు మన ప్లాన్ వేసుకుని సిద్ధాంతి గారితోటి ప్లాన్ వేయించుకుని అంటే వెంటిలేషన్‌కి అన్నిటికి వీలుగా ఉండేలాగా. అన్నీ మన నివాసానికి ఎంతమంది ఉంటున్నాం మనం దాంట్లోను. దానికి అనుగుణంగా గదులు, ఆ వంటగది ఇవన్నీ తీర్చిదిద్దుకుని హాల్ అన్నీ తీర్చిదిద్దుకుని కట్టుకున్నాం. దాంతోటి పాటు మన యొక్క స్థాయి, శక్తి. మహారాజు అనుకోండి పెద్ద కోట కడతాడు. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటాడు. ఏదైనా కొన్ని నియమాలకి లోబడి కడతాము. ఇప్పుడు కట్టేసినటువంటివి అమ్ముతున్నారు కదా ఆల్రెడీ. ఇంకా అక్కడ కొత్తగా ఈ స్థల సెలక్షన్ అయిపోయింది. సగం అయిపోయింది. ఇంకా సగం ఏంటంటే ఇల్లు ఇల్లు. వాళ్ళకి కలిసొస్తుందా అది లేదా? నిర్మాణం కరెక్ట్‌గా చేసేటువంటి వాడి రిలయబిలిటీని మనం వాడి నమ్మకంతోటి తీసుకోవాలి. అంతే కదా! అంటే అలా ఫ్లాట్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాస్తు చూపించుకొనే అంటే తీసుకోవాలి. ఇంక అక్కడ చూసే వాస్తు ఏముంటుంది? కిటికీలు, గుమ్మాలు, గదులు, వాటిల ఇంటి వైశాల్యం, లోపల వెంటిలేషను ఇదంతా. ఇవే ఉంటాయి. నిర్మాణ శైలి దృఢంగా ఉందా లేదా? వెంటిలేషన్ అది బావుందా లేదా? నీరది లభ్యమవుతుందా లేదా? వీటినే చూసుకుంటాం. దాంట్లో విపరీతాలకు వెళ్ళవలసిన అవసరం ఇంకా లేదు. ఇంచేత ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. అంటే పూర్వకాలంలో అయితే పదం కట్టి, ఆయం కట్టి, దాని ఆయుర్దాయాన్ని కట్టి ఇంకా చాలా ఉండేవి ఇవి. అవేమీ లేవిక్కడ. అంచేత కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి సరిపోతున్నాయో లేదో చూసుకోవాలి. సార్, వాస్తు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమందికి వాస్తు గురించి అవగాహన ఉంటుంది, ఉండకపోతుంది. అసలు వాస్తు దోషాలు మేజర్‌గా ఏ ఏ వాస్తు దోషాలుంటాయి కుటుంబాలు నాశనం అవుతాయి? హ్మ్. వాస్తు అనేటువంటిది ఒక విధానము, శాస్త్రము. మన దేశంలోను, ఇతర ప్రాంతాల్లోను. ప్రధానంగా వాస్తు పర్యావరణము, ఆరోగ్యము, సమాజము, కుటుంబము. ఈ పరిస్థితులకి అనుగుణంగా మనం ఏర్పరచుకున్నటువంటిది వాస్తు. అంటే అది ఏ దోషాలుంటే కుటుంబం నాశనం అవుతుంది అని. అంటే వాస్తులో కొన్ని నియమాలున్నాయి. అది విపరీతంగా మనం పాటించవలసిన అవసరం లేదు. కానీ మనం నిర్మాణ శైలిలో మనం కొన్ని దిక్కులను, కొన్ని ప్రదేశాలను మనం మన శాస్త్రజ్ఞులు పూర్వకాలం నుంచి నీటివాలు, గాలి వీచటం, వెంటిలేషన్ వీటికి అనుగుణంగా ఆ నిర్మాణ శైలిని ఏర్పరిచారు. ఇప్పుడు దోషము అంటే మనం ఏదైతే ప్రిన్సిపల్స్ కొన్ని పెట్టుకుని ఇంట్లో నివసించడానికి, అనువుగా ఉండటానికి ఏర్పరచుకున్నామో, ఆ ప్రిన్సిపల్స్‌కి విరుద్ధంగా గనక ఉంటే అంటే ఇప్పుడు ఈశాన్యంలో మనం పూజ గది పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఈ కర్మభూమి గనక మనం అందరం కూడా భగవంతుడిని నమ్ముతాము గనక ఆయన్ని మనం ప్రార్థించుకోవటానికి, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి అక్కడ ప్లేస్ పెట్టుకున్నాం. అక్కడ తీసుకొచ్చి బాత్రూమ్ కట్టాడనుకోండి, ఏమవుతుంది? మన భావాలు వేరుగా ఉంటాయి. అలాగే ఈ దోషం అంటే ఆగ్నేయంలో వంటగది అనుకున్నాం. దానికి కారణం ఏమిటి? ఆగ్నేయంలో అంటే నైరుతి నుంచి గాలి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆగ్నేయంలో వంట చేసినప్పుడు, ఆ వచ్చినటువంటి వేస్ట్ కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో, అది వెంటనే తూర్పుకి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోవటానికి ఆగ్నేయ మూల నుంచి అది పర్యావరణాన్ని
ఇంట్లో ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కనుక అక్కడ పెట్టారు. మనం దాన్ని తీసుకొచ్చి నైరుతిలో బెడ్రూమ్‌ని పెట్టుకునే ప్లేస్‌లో వంటగది పెట్టేశారనుకోండి. అదంతా ఇల్లంతా వ్యాపిస్తుంది. అది దోషం. అలాగే మనం వాయువ్యంలో బాత్రూమ్స్, వాష్‌రూమ్స్ పెడతాం. అంటే అక్కడ కూడా వ్యతిరేకమైనటువంటి వాయువులు వస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి మనం బెడ్రూమ్‌లోనో, పూజ గదిలోనో, వంటగదిలోనో పెట్టామనుకోండి. అది దోషమవుతుంది. అలాగే మనకి నైరుతి నుంచి దక్షిణ, పశ్చిమ నైరుతి నుంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాంతంలో మనం ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ఆస్వాదించి మనం విడిచినటువంటి ఈ వేస్ట్ గాలి అంతటి కూడా మళ్ళీ ఈశాన్యం గుండా బయటికి, తూర్పు గుండా లేకపోతే ఉత్తరం గుండా బయటికి పోతుంది. ఎప్పుడైతే తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ప్రదేశం పెట్టుకోమని మనం చెప్తామో, ఖాళీ ఉండాలి ఇంటి చుట్టూ. దాంట్లో తూర్పు, ఉత్తరం ఎక్కువ ఉండాలి, దక్షిణం, పడమర తక్కువ ఉండాలి. ఈ మనం విడిచిన గాలి మళ్ళీ బయటకు వెళ్ళి ఫిల్టర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాయి. అలాగ కాకుండా తూర్పు పూర్తిగా క్లోజ్ చేసేసి, ఉత్తరం క్లోజ్ చేసేసి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అది దోషం. అలాగే నైరుతి నుంచి గాలి రావాలి కదా, మనం వెంటిలేషన్కి అక్కడ విండోస్, డోర్స్ పెట్టుకోవాలి. విండోస్ పెట్టుకున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అలా కాకుండా అక్కడ మూసేసి ఇల్లు కట్టామనుకోండి, అది దోషం. అలాగే నీటి వాలు, మనం మన ఇంట్లో వాడుకున్న నీరు కానీ, పైన కురిసిన నీరు కానీ, లేకపోతే బయట చుట్టూ ఉండే ప్రదేశంలో వర్షం వల్ల వచ్చినది మనం ఉపయోగించిన నీరు కానీ అంతా కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి పోవాలి. అంచేత ఈ వాలులన్నీ కూడా అన్ని ఇళ్లలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉంటే అది డ్రైనేజ్ సిస్టమ్కి ఇబ్బంది లేకుండా, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వాలుని ఈశాన్యానికి పెట్టమని చెప్పారు, అక్కడి నుంచి బయటికి. అలాగే చేయకపోతే అది ఒక దోషం. ఇలాగ ఇన్ని దోషాలు ఉన్నాయనుకోండి మన ఇంట్లోనూ, అప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబం అనారోగ్యం పాలవుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం లేదో వాళ్ళు మానసికమైనటువంటి అశాంతికి లోనవుతారు. వాళ్ళు చేసే పనులన్నిటిలోనూ ఏదో రకమైనటువంటి అస్తవ్యస్తత ఏర్పడి ఆ కుటుంబం నాశనం అవుతుంది. అంచేత వాస్తు నియమాలని పాటించి మనం చక్కగా మన ఇంటిని ఏర్పరచుకున్నప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి అభివృద్ధిలోకి వస్తారు. ఓకే, మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.